ఇంటికి వెళ్లిన తర్వాత అలకనందకు పాత రోజులు గుర్తొచ్చాయి. అలకనంద తండ్రి నాగార్జున సాగర్లో సీనియర్ అసిస్టెంట్. అప్పట్లో ఆమె బీఎస్సీ చదువుతుంది. రైట్ బ్యాంక్లో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో తను డే స్కాలర్. రోజు బస్సులో వెళ్తుండేది. కాళిదాసు సైటులో పనిచేస్తూ ఉండేవాడు. జీపులో వెళ్తూ ఆమెకు లిఫ్ట్ ఇస్తుండేవాడు. అలా పరిచయమై ప్రేమలోకి దారితీసింది. అప్పట్లో అతను తనను పెళ్లి చేసుకుంటాడా లేదా అని ఆలోచించలేదు. ప్రేమలో మత్తు అలాంటిది. కాళిదాసు వాళ్ళు ధనవంతులు. తన తండ్రిది నెల జీతం మీద గడిపే కుటుంబం. ఇంటి అవసరాలే అంతంత మాత్రంగా గడిచేవి. ఇంట్లో తల్లిదండ్రులు లోపల బెడ్రూమ్లో పడుకునే వాళ్ళు రాత్రుళ్ళు. ముందు గదిలో తన తమ్ముడు నిద్రపోయేవాళ్ళు. కాళిదాసు ఒంటరిగా ఉండేవాడు. కొన్నాళ్టికి అతనితో శారీరక సంబంధం ఏర్పడింది. రాత్రిళ్ళు నెమ్మదిగా తలుపు తీసుకొని కాళిదాస్ ఇంటికి వెళ్ళేది. ఏ అర్ధరాత్రినో ఇంటికి వచ్చి ఏమీ ఎరగనట్టు పడుకునేది. తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావని నిలదీస్తే వాడికి చాక్లెట్లు లంచం ఇచ్చేది. ఇలా జరిగిపోతూ ఉండగా ఒకరోజు తండ్రికి ఆయాసం ఎక్కువైంది. ఆయనకు ఆస్తమా ఉంది. తల్లి అంబులెన్స్కి ఫోన్ చేసి తెప్పించింది. ముందు గదిలో కొడుకు ఒక్కడే ఉన్నాడు, కూతురు లేదు. అప్పుడు బయటపడింది అలకనంద కాళిదాసుల సంగతి. ఆ పక్కింట్లోనే ఉండేవాడు పురుషోత్తం. అతనికి సంగతి తెలిసింది. కాళిదాసు ఇంటికి పోయి అలకనందను తీసుకొని వచ్చాడు. ఆమె ఒకటే ఏడుస్తుంది. తల్లి నోటికి వచ్చినట్టు తిడుతుంది. పురుషోత్తం తల్లికి సర్ది చెప్పాడు. అలకనందను ఓదార్చాడు. కాళిదాసుతో పెళ్లి గురించి మాట్లాడతానని, గొడవ చేసుకోవద్దు అన్నాడు. అయితే అప్పటికే ఆ లైన్లో ఉన్న క్వార్టర్లలో ఉన్న వాళ్ళకి తెలిసిపోయింది. క్వార్టర్స్లో ఉన్న వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు. అందరితో పరిచయాలు ఉన్నవాళ్ళే. కాళిదాస్కు బ్రెయిన్ వాష్ చేశారు. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే అలకనంద సాగర్ రిజర్వాయర్లోకి దూకుతుంది. నీ మీదకు కేసు వస్తుంది. క్రిమినల్ కేసు, నీ ఉద్యోగం ఊడుతుంది అని బెదిరించారు. తన ప్రేమ వ్యవహారం బయటపడింది. అల్లరి అవడంతో కాళిదాసు పెళ్లికి తల ఊపక తప్పలేదు. పురుషోత్తమే చొరవ తీసుకొని కాళిదాసు తల్లిదండ్రులను ఒప్పించాడు. కట్నాలు కానుకలు లేవు. గుమస్తా కూతురు. దిక్కులేని పెళ్లి సంబంధం. ఆయన కొడుకు చేసిన తప్పుకు తలవంచక తప్పలేదు. హిల్ కాలనీలోనే ఉన్న సత్యనారాయణ గుడిలో పెళ్లి చేశారు. అలకనంద హ్యాపీ. ఖర్చు లేకుండా ఇంజనీర్ భర్త దొరికాడు. సంవత్సరం తిరగకుండానే ఆమెకు కొడుకు పుట్టాడు. శ్రీధర్ అని పేరు పెట్టారు. తర్వాత పురుషోత్తం పెళ్ళైంది. అతనికి చైతన్య పుట్టాడు. తర్వాత గీతిక పుట్టింది. అప్పట్లో గీతిక బొద్దుగా ముద్దుగా బార్బీ బొమ్మలా ఉండేది. అలకనంద ఇంట్లోనే తిరుగుతూ ఉండేది. గీతికను మా కోడలు చేసుకుంటాను వదినా అని అన్నపూర్ణతో అనేది అలకనంద. మా గీతికకు కట్నాలు ఇవ్వం, నీకు ఇష్టమైతే చేసుకో అని అన్నపూర్ణ హాస్యమాడేది. నేనేం కట్నం తెచ్చాను, మా కోడలే కట్నం అని అనేది అలకనంద. ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి అలకనందకు. అయితే అప్పటి జూనియర్ ఇంజనీర్ కాళిదాసు భార్య వేరు, ఇప్పటి సూపరింటెండెంట్ ఇంజనీర్ కాళిదాసు భార్య అలకనంద వేరు. కోట్లకు పడగలెత్తిన ఇతరులతో పోల్చుకోవడం, కొలతలు వేసుకోవడం అలవాటైంది. గతంలో పురుషోత్తం దగ్గరుండి తమ పెళ్లి చేయడం కేవలం తన అదృష్టంగా భావిస్తోంది ఆమె. పురుషోత్తం పిల్లలు క్రమంగా నగర జీవితానికి అలవాటు పడుతున్నారు. ఒకరోజు పురుషోత్తం కళ్ళు తిరిగి పడిపోయాడు. అప్పుడు ఇంట్లో చైతన్య లేడు. గీతిక ఉంది. ఆంటీ, డాడీకి సీరియస్గా ఉంది అని వెళ్ళి చెప్పింది. అప్పుడు అలకనంద కొడుకు శ్రీధర్ ఇంట్లోనే ఉన్నాడు. తన కారులో పురుషోత్తంని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. పురుషోత్తంని అడ్మిట్ చేసుకున్నారు. బీపీ డౌన్ అయిందని చెప్పారు డాక్టర్. పురుషోత్తంకి షుగర్ ఉంది. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కాళ్ళ వేళ్లు చేతుల వేళ్లు వాస్తున్నాయి. హాస్పిటల్లో దగ్గరుండి అన్ని టెస్టులు చేయించాడు శ్రీధర్. రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుందని బయటపడింది. మందులు రెగ్యులర్గా వాడుతూ ఉండమని, ఒంటరిగా ఉండొద్దని పురుషోత్తంకి సలహా ఇచ్చాడు డాక్టర్. మందులు వాడకుండా నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలో ఫెయిల్ అవుతాయని, జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. పురుషోత్తం హాస్పిటల్లో 4 రోజులు ఉన్నాడు. కాళిదాసు అలకనంద ఒకరోజు వచ్చి చూశారు. పిల్లల పెళ్లిల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా, అయిన సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు కాళిదాసు. అటువంటివి ఏమీ లేవు, బయట సంబంధాలు చూడాల్సిందే అని చెప్పాడు పురుషోత్తం. పెళ్లిళ్ళు చేసేస్తే నీ బాధ్యత తీరిపోతుంది అని అన్నాడు పురుషోత్తంతో కాళిదాసు. దానికి పురుషోత్తం నవ్వాడు. సంబంధాలు కుదరాలిగా, నీ దృష్టిలో ఏమైనా వస్తే చెప్పు అన్నాడు. కాళిదాసు తల ఊపాడు. పురుషోత్తం డిశ్చార్జ్ అయ్యాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. కాళిదాసు అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తున్నాడు. ఇంటి పనికి వంటకి మనిషి ఉంది. కాళిదాస్కి శ్రీధర్ ఒక్కడే కొడుకు. ఎంటెక్ పాస్ అయ్యాడు. జాబ్ చేయడం లేదు. 2 స్నేహితులతో కన్స్ట్రక్షన్ కంపెనీ నడుపుతున్నాడు. సికింద్రాబాద్లో ఆఫీస్ ఉంది. గీతికతో శ్రీధర్ చనువుగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు శ్రీధర్ కారులో గీతిక వెళ్లడం చూసింది అలకనంద. ఆమెకు తను కాళిదాసుతో ప్రేమలో పడ్డప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. అప్పటి తన పరిస్థితుల్నే ఇప్పటి గీతిక ఉంది. కాళిదాసు స్థానంలో శ్రీధర్ ఉన్నాడు.
అలకనందకు ఈ పరిస్థితి జీర్ణం కావడం లేదు. అప్పట్లో తన పెళ్లి గుళ్ళో తూతూ మంత్రంగా జరిగింది. తన కొడుకు పెళ్లి అట్లా జరగడానికి వీల్లేదు. గీతిక తన కోడలు కావడం ఆమెకు ఇష్టం లేదు. ఇప్పుడు తను ఎన్నో పెళ్లిళ్లకు వెళ్తుంది. ఆ పెళ్లిళ్లు ఎంత గొప్పగా జరుగుతున్నాయి. తమకు మాత్రం ఏం తక్కువ? ఆస్తి లేదా, అంతస్తు లేదా? శ్రీధర్ పెళ్లి కూడా అంత వైభవంగా జరగాలి. ఇప్పుడు పురుషోత్తం దగ్గర ఏముంది? పిల్లల జీతాలతోనే ఇల్లు గడుస్తుంది. స్వగ్రామంలో కూడా ఆస్తులు లేవు. గీతికను చేసుకుంటే ఏముంటుంది? పెళ్లి ఖర్చులు కూడా తామే భరించాలేమో. ముద్దు ముచ్చట్లు ఏమీ తీరవు. శ్రీధర్ గీతికతో సన్నిహితంగా ఉండడం అలకనంద భరించలేకపోతుంది. గీతిక ఇంటికి వచ్చినప్పుడు శ్రీధర్తో మాట్లాడుతున్నప్పుడు దగ్గరగా ఉంటుంది. వాళ్ళ సంభాషణల్లో గొంతు కలుపుతుంది. గీతిక ఆకర్షణలు పడి ఆమెను ప్రేమిస్తున్నాను అని కొడుకు ఎప్పుడు అంటాడోనని భయపడుతుంది. అందుకే గీతికతో అంటి ముట్టనట్టు ప్రవర్తిస్తుంది. ముక్తసరిగా మాట్లాడుతుంది. పురుషోత్తంకి అంత పెద్ద ఇల్లు ఎందుకండి? ఇండిపెండెంట్ ఇంటికి 15,000 అద్దె దండగ కదా. 5-6 వేలకి ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ వస్తుంది. ఉండని. పిల్లలకు పెళ్లిళ్ళు అయితే ఫ్లాట్లో ఇబ్బంది కదా అన్నాడు కాళిదాసు. శ్రీధర్ గీతికతో సన్నిహితంగా ఉంటున్నాడని భర్తతో చెప్పాలనుకుంది. అయితే తను అతనిలో లేనిపోని ఆలోచనలు కలగడానికి ముట్టించినట్టు అవుతుందని ఊరుకుంది. సన్నిహితంగా ఉంటే తప్పేంటి? అప్పట్లో నువ్వు నేను ప్రేమించుకోలేదా? ఇప్పట్లో వీలు అంతే అంటాడేమో. గీతిక అందంగా ఉంది, చదువుకుంది, ఇంకేంటి అని వాదిస్తే ఏం చెప్పగలదు? ఆస్తి అంతస్తు గురించి తను ఎత్తలేదు కదా. అలకనంద డొంక తిరుగుడుగా మాట్లాడింది. మీ చీఫ్ ఇంజనీర్ గారమ్మాయి శ్రావణి చదువు పూర్తయిందా? పెళ్లి సంగతి ఏమంటున్నారు అని అడిగింది. శ్రావణి డాక్టర్ ఇన్ ఫార్మసీ చదువుతుంది. ఇంటర్ తర్వాత 6 ఏళ్లు, ఇంకా 1 ఇయర్ ఉందేమో. ఆయనేం మాట్లాడలేదు అని అన్నాడు కాళిదాసు. శ్రీధర్ పెళ్లి చేయాలి కదా, ఎన్నేళ్ళు ఆగుదాం? వాళ్లను ఎట్లా నమ్ముకుంటాం? చదువు పూర్తయ్యాక కొంతకాలం జాబ్ చేస్తానంటుందేమో ఆ పిల్ల అని అంది. అయితే మనం ఏం చేయగలం దానికి అన్నాడు కాళిదాసు. శ్రీధర్కి సంబంధాలు చూడండి, పెళ్లి చేసేద్దాం అంది. చూద్దాం, నువ్వు కూడా తెలిసిన వాళ్ళకి మన బంధువులకి చెప్తూ ఉండు. ఎందుకంటే ఇప్పుడు మగవాడికి పెళ్లి చేయడం కష్టంగా ఉంది. ఆడపిల్లలు తగ్గిపోతున్నారు. నా కొలీగ్స్ చాలా మంది మా వాడికి సంబంధం చూడు అని చెప్పేవాళ్ళే గాని మా అమ్మాయికి చూడు అనేవాళ్ళు లేరు అన్నాడు కాళిదాసు. అలకనంద సంతోషించింది. భర్త పురుషోత్తం కూతురు సంగతి ఎత్తనందుకు. ఆయనకు మాత్రం గొప్ప సంబంధం కొడుక్కి చేయాలని ఉండదా? ఏం పురుషోత్తం దగ్గర ఏముంది? బూడిద అని భర్తతో అన్నట్టే కొడుకుతో అంది అలకనంద. శ్రీధర్ డాడీ వాళ్ళ సిఈ గారమ్మాయి శ్రావణి కోర్స్ అయిపోతుందట, ఈ ఏడు పెళ్లి చేద్దాం అంటున్నారు అని చెప్పింది. శ్రావణి ఎవరమ్మా అని అడిగాడు శ్రీధర్. జూబ్లీ హిల్స్ కి వెళ్ళాం గుర్తులేదా? సుదర్శన్ గారని సిఈ గారు ఆయన గృహప్రవేశానికి నువ్వు కూడా వచ్చావుగా. శ్రావణి తెలియకపోవడం ఏంట్రా, మనకి ఇల్లంతా దగ్గరుండి చూపించిందిగా అని అంది. ఓ ఆ అమ్మాయా, పొడుగ్గా ఎర్రగా కోతిలా ఉంది అన్నాడు శ్రీధర్. కోతిలా ఉండటం ఏంట్రా, చక్కగా ఉంటేను అంది అలకనంద. సరదాగా అన్నానులేమా, ఆ పిల్ల నవ్వితే పళ్ళు బయటపడి కోతిలా అనిపించింది అని అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. తప్పు, ఆడపిల్లల్ని అట్లా ఎగతాళి చేయకూడదు. రేపు నీకు అట్లా కోతిలాంటి పిల్ల పుడుతుంది అని అంది. ఆ పిల్లని చేసుకుంటే అంతే మరి అని అన్నాడు శ్రీధర్. దాంతో కొడుకు మనసులో కూడా గీతిక లేదని సంతోషించింది అలకనంద. అటువంటిది ఏదైనా ఉంటే బయటపడేవాడు కదా. అయితే ఆమెకు వేరే భయం ఉంది. కొడుకు మంచివాడే, కానీ గీతిక వీడిని బుట్టలో వేసుకుంటే సినిమాలకు షికార్లకు తిప్పుతూ ఐ లవ్ యూ శ్రీధర్ అంటే వీడు ఫ్లాట్ అయిపోతే గీతిక మనసులో వీడున్నాడేమో అని అనుకుంది. దాంతో ఒకరోజు అలకనంద ఇంటికి వచ్చింది. పురుషోత్తం టీవీ చూస్తున్నాడు. ఆమె అతన్ని పలకరించింది. గీతికతో నవ్వుతూ అంది, గీతిక ఈరోజు నాకు నీ కంపెనీ కావాలి అని. ఏంటి ఆంటీ సంగతి అని అడిగింది. ఏం లేదు, ఒక పెళ్లికి వెళ్ళాలి. అంకుల్కి తీరిక లేదు. శ్రీధర్ ఊళ్ళో లేడు. తప్పకుండా వెళ్లాల్సిన పెళ్లి. నువ్వు నాతో తోడు రావాలి అని అంది. ఆంటీతో వెళ్ళమ్మా, విందు భోజనాలకి వెళ్దామంటే కాదనకూడదు అని అన్నాడు పురుషోత్తం నవ్వుతూ. దాంతో గీతిక డ్రెస్ మార్చుకొని అలకనంద వెంట బయలుదేరింది. హైటెక్స్లో పెళ్లి. ఆ ప్రాంతమంతా పట్టపగల్లా విద్యుత్ దీపాల వెలుగులతో దగదగలాడుతున్నాయి. విఐపీలు వచ్చినప్పుడల్లా పోలీసులు విజిల్స్ ఊదుతూ హడావిడి చేస్తున్నారు. కార్ పార్క్ చేయడానికి 1/2 గంట పట్టింది. వందల కొద్దీ రకరకాల కార్లు. అదొక కార్ల సముద్రంలా ఉంది. కారు దిగి లోపలికి వెళ్లారు. పెళ్లి మండపం ఎక్కడో దూరంగా ఉంది. చుట్టూ ఉన్న టెలివిజన్లలో పెళ్లి తంతు కనబడుతుంది. వేదిక మీద ఉన్న యాంకర్ విఐపీలు వచ్చినప్పుడు వారిని పొగుడుతూ ఉంది. క్రెయిన్ చుట్టూ తిరుగుతూ వీడియో రికార్డింగ్ చేస్తుంది. ఇక పెళ్లి తర్వాత వధూవరులను ఆశీర్వదించడానికి చాలా పెద్ద క్యూ ఉంది.
అది ఎంతకీ తరగడం లేదు. వెళ్ళిన వాళ్ళు ఫోటోలు దిగడానికి టైం పడుతుంది. నిలబడి నిలబడి గీతికకి కాళ్ళు పీకుతున్నాయి. మనం వెళ్ళి అక్షింతలు వేయకపోతేనేమాంటి అనింది గీతిక విసుగ్గా. భలే దానివే, ఫోటోలు దిగొద్దు, రేపు వాళ్ళు ఆల్బమ్ తయారు చేస్తున్నప్పుడు మన ఫోటోలు లేకపోతే పెళ్లికి రాలేదనుకుంటారు అంది అలకనంద. వధూవరులకు అక్షింతలు వేసి భోజనాలకి వెళ్లారు. అక్కడ ఒక సంతలా ఉంది. జనం పెద్ద పెద్ద క్యూలలో షాపుల వంటి వడ్డించే కేంద్రాల దగ్గర ప్లేట్లు పట్టుకొని నిలబడి ఉన్నారు. రకరకాల క్యూలు, వెజిటేరియన్స్ క్యూ, నాన్ వెజ్ క్యూ, చాట్ క్యూ, ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్ క్యూలు. వేల మంది ఎగబడి క్యూలలో తోసుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ నిలబడి తింటున్నారు. ఆడ, మగ, పిల్లలు, ముసలి వాళ్ళు అంతా నిలబడే. గీతికకు విరక్తిగా పుడుతుంది. తిండి మీద బాగా అలసట కలుగుతుంది. ఎంత గ్రాండ్గా జరుగుతుందో చూసావా? పెళ్ళంటే ఇలా చేయాలి. మా శ్రీధర్ పెళ్లి కూడా ఇక్కడే చేస్తాం. పెళ్లి ఖర్చు 50 లక్షల పైనే అవుతుందట ఇక్కడ అని గీతికతో అంటుంది అలకనంద. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.